అసలు ఇప్పటికే లేట్ అయిపోయింది. నాకు మార్నింగ్ ఫోన్ చేస్తుంటే ఆ వ్యక్తిని కలిసేవాడిని. ఇప్పుడు నా పని అయితే అయిపోయేది. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. ఆ, మామూలుగా లేదు అసలు వెహికల్. లాగేస్తుంది బండి. ఈ కేటీఎం బైక్స్ ఏంటంటే పవర్ అనేది ఎలా ఉంటుందో బ్రేకింగ్ సిస్టమ్ కూడా సేమ్. అసలు మన విత్ ఇన్ సెకండ్స్లో అలా ఆగిపోతూ ఉంటుంది. వచ్చేసరి సడన్గా ఆగుతుంది, మంచిగా స్మూత్గా ఆగుతుంది వెహికల్ అయితే. మనకైతే కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే మన ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా ఎక్కడైనా సరే ఎంత స్పీడ్ వెళ్ళినా సరే సడన్గా అది మన బ్రేక్ కొడితే అది స్మూత్గా ఆగాలి. ఫస్ట్ సర్వీస్ ఒకటి పెండింగ్ ఉంది, ఫస్ట్ సర్వీస్ అవ్వాలి. ఇప్పుడు వచ్చి 535 కిలోమీటర్స్ అయితే తిరిగాను. అది 1000 కిలోమీటర్స్ అనుకుంటా ఫస్ట్ సర్వీస్. నాకు తెలీదు, ఇది షోరూమ్ వాళ్ళు సార్ అడగాలి వాళ్ళని కాల్ చేసి. ఇంకా ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఇంజిన్ మ్యాక్సిమం ఫ్రీ అయిపోతుంది. మనకు కూడా ఇప్పుడు లాంగ్ డ్రైవ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచి లాంగ్ వెళ్ళాలని చెప్పేసి ఈ బండి మీద కొన్నప్పటి నుంచి. కాకపోతే ఫస్ట్ సర్వీస్ కోసం వెయిట్ చేయాలి. ఫస్ట్ సర్వీస్ వరకు మనం స్లోగా వెళ్ళాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వరకు మనం ఇంకా లాంగ్కి వెళ్ళిన ప్రాబ్లం లేదు. ఇంక ఇలాగే ఈ స్ట్రీట్ రోడ్లలో ఇక్కడెక్కడే సిటీలోనే 1000 కిలోమీటర్ నడిపిస్తే స్టార్టింగ్ మనం లాంగ్ వెళ్ళిపోతే కొత్త వెహికల్ కాబట్టి దీనికి అన్ని మళ్ళీ ఇంజిన్ కట్టి ఇవన్నీ మీకు తెలిసినాయి కదా, అన్నీ కొత్త పార్ట్స్ ఉంటాయి కాబట్టి దానికి అంత ఒత్తిడి ఇవ్వకూడదు. లాంగ్ అంటే మనం 80 స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మనం 80 స్పీడ్లో వెళ్తాం కాబట్టి లాంగ్ వెంటనే మనం స్టార్టింగే కొన్నగానే లాంగ్లో వెళ్ళకూడదు. ఒక సర్వీస్ అవ్వాలి, ఒక సర్వీస్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తే మన న్యూ ఆయిల్తోనే మనం అప్పుడు లాంగ్ ప్లాన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓ, అసలు బండి వెళ్ళడానికి ప్లేసే లేదు. ఓ, వెహికల్ ఆగిపోయింది, కాల్ వస్తుంది. బ్లూటూత్లో కనెక్ట్ చేయడం మర్చిపోయా. యూటర్న్ చేసుకోవాలంట శుభం షాపింగ్ మాల్. ఇప్పుడు యూటర్న్ ఎక్కడైతుంది? ఓకే, ఇదే మనం అయితే శుభం షాపింగ్ మాల్. ఇందులో షాపింగ్ చేయాల్సి పని ఉంది మనకి, ఇందులో షాపింగ్ చేయాలి మనం. ఓకే, షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళడమే. ఫుల్ ట్రాఫిక్. షాపూర్ అంటే పేరు దీనికి వచ్చింది అనుకో, షాప్స్ గట్రా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ, బట్టల నుంచి కూరగాయల వరకు మనకి ఏ టు జెడ్ అన్ని ప్రతి వస్తువు ఇక్కడ దొరికిద్ది షాపూర్లో. ఉల్లిపాయలు మార్కెట్
ఆటో ప్లేస్ దీని హ్యాండిల్. ఇది ఇప్పుడు ఆటో వచ్చే ప్లేస్లో మనం బండి పెట్టింది కరెక్ట్గా. స్కూటీ అయినా ఇంకా ఏరే బైక్ అయినా మనం చిన్న ప్లేస్ ఉన్నా మనం వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక కేటీఎం అడ్వెంచర్ డ్యూక్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కటింగ్. వీడు ఎదురొచ్చేస్తాను అసలు. నేను ఆటో వాళ్ళు చెప్పలేము అసలు. వాడు ఇష్టం, ఇంకా ఎటైనా వెళ్తాడు వాడు. కానీ మీరు రైడ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ ఉన్న, ఆటో వెనకాల ఉన్న సైడ్ ఉన్నప్పుడు జాగ్రత్త. వాళ్ళు ఎటు వెళ్తారో మనకైతే ఇది ఉన్న పలంగా తిప్పేస్తారు. రైట్కి అయితే రైట్కి, లెఫ్ట్కి అయితే లెఫ్ట్గా. వాళ్ళు ఇండికేటర్తో పని లేదు, ఏమీ పని లేదు. మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. ఓ ఈ ఇక్కడ ఎక్కడ జస్ట్ సెకండ్స్లో 80 వెళ్ళిపోయింది, 80 స్పీడ్. మనం తొందరగా మన స్పీడ్ రీచ్ అయిపోవచ్చు దీని మీదకి. చాలా కంఫర్టబుల్ అసలు. నేను హిమాలయ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ కేటీఎం అసలు మనకి అసలు ఈ ఇంజన్ వీడు ఇచ్చే పవర్, డెలివరీ, అసలు ట్యూనింగ్ అని అసలు కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది మనకి. గేర్ టు గేర్ చేంజ్ చేసేటప్పటికి ఈ స్పీడ్లో మన ఆటో ఈజీగా ఈజీగా అసలు సెకండ్స్లో మనం దాన్ని క్రాస్ చేయలేమేమో అనే ఆలోచన లేదు. మన 100% మనం రీచ్ అయిపోతాం, క్రాస్ చేసేస్తాం. వెహికల్ని క్రాస్ చేయాలంటే సెకండ్స్. అసలు ఇది ఏదో మర్చిపోయాను అనుకున్నా, కానీ ఏం మర్చిపోయాను. ఓ అసలు ఎక్సలేటర్ జస్ట్ కొంచెం కొంచెం తిప్పితే చాలు, చాలా ఉరుకుతుంది బండి అసలు.